ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. కరుణా సంపన్నుడు, సహనశీలి, మన బాధలను సంపూర్తిగా అర్థం చేసుకునేవాడు, శాశ్వతంగా ప్రేమించేవాడు అయిన దేవుడు మనతో ఉండడము నిజంగా ఎంతో ఓదార్పు కలిగించే స్థితి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. కొంతమంది విశ్వాసులు మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. క్రీస్తు పేరును ధరించినందుచేత క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడాలి? మనము జీవిస్తున్న లోకము అలాంటిది. లోకము తన ఇష్టపూర్వకంగా చీకటిలో ఉంటూ ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరిస్తూ ఉంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.